ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు. లిక్కర్ స్కామ్ నిందితులకు దుబాయ్లో షెల్టర్ ఇచ్చాడని శ్రవణ్ రావుపై అభియోగాలున్నాయి. దీంతో విచారణకు హాజరు కావాలని సిట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీంతో విజయవాడలోని సిట్ ఆఫీస్కి వెళ్లారు శ్రవణ్ రావు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు. లిక్కర్ స్కామ్ నిందితులకు దుబాయ్లో షెల్టర్ ఇచ్చాడని శ్రవణ్ రావుపై అభియోగాలున్నాయి. దీంతో విచారణకు హాజరు కావాలని సిట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీంతో విజయవాడలోని సిట్ ఆఫీస్కి వెళ్లారు శ్రవణ్ రావు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, విచారణ ఎప్పటి నుంచి కూడా జరుగుతోంది అండ్ విచారణకి సహకరిస్తున్నారా శ్రవణ్ రావు? అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి శ్రవణ్ రావుని ఇవాళ విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఆయన కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్లో ఎవరైతే లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ 2 నెలల పాటు శ్రవణ్ రావు తన ఫ్లాట్లోనే ఆశ్రయం ఇచ్చాడనేది సిట్ విచారణలో గుర్తించినట్టుకైతే మనకి సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మంది నిందితులు విదేశాల్లో ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. అందులో 6 నిందితులు దుబాయ్లో ఉన్నట్టుగా గుర్తించారు. 2 నిందితులు థాయిలాండ్లో కూడా ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా పరారీ అయినట్టుగా ఆ విదేశాల్లో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇదంతా కూడా 2024లో కేసు నమోదైన తర్వాత నుంచి జరిగింది. ఆ సమయంలో 2 నిందితులు 2024లో విదేశాలకు పరారవగా 2025లో మిగతా 6 నిందితులు కూడా విదేశాలకు కూడా పరారయ్యారు. ఈ నేపథ్యంలో శ్రవణ్ రావు ఫ్లాట్లోనే ఒక 6 నిందితులు 2 నెలల పాటు ఉన్నారనే అంశానికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలను కూడా సిట్ సేకరించింది. అందులో భాగంగానే ఏ కారణాలతో ఏ లింకులతో వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చారనే అంశం మీద విచారణ జరపడానికి శ్రవణ్ రావుని ఇవాళ విచారణకు రావాలని సిట్ అధికారులు 2 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులు అందజేసిన నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితమే ఒక అరగంట క్రితం సిట్ కార్యాలయంలోకి వెళ్లారు. ఆయనకి అదేవిధంగా ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే అంశాల మీద కీలకంగా సిట్ అధికారులు శ్రవణ్ రావుని ప్రశ్నించబోతా ఉన్నారు. దీంతో పాటుగా ఎవరైతే దుబాయ్లో ప్రస్తుతం తలదాచుకున్నారో లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళందరికీ ఏ కారణాలతో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళతో గతంలో ఉన్నటువంటి పరిచయాలు ఏంటి అనే అంశాల మీద కూడా విచారణ చేయబోతున్నారు. దీంతో పాటుగా లిక్కర్ స్కామ్లో వాళ్ళు నిందితులుగా ఉన్న నేపథ్యంలో మనీ లాండరింగ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మీద పాల్పడినట్టుగా కూడా ఇప్పటికే సిట్ ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి కూడా ఉంది. అంటే సిట్ సేకరించిన ఆధారాల్లో భాగంగా లిక్కర్ స్కామ్లో శ్రవణ్ రావుకి అంటే ఈ నిందితులకు ఆశ్రయం ఇవ్వడానికి సంబంధించిన కారణాలు ఏంటి, వాళ్ళు స్కామ్కి పాల్పడ్డారని తెలిసే ఆశ్రయం ఇచ్చారా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయి, ఈ అంశాలన్నింటి మీద కూడా శ్రవణ్ రావుని సిట్ అధికారులు అయితే ప్రశ్నించబోతా ఉన్నారు. సాయంత్రం వరకు అయితే విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి శ్రవణ్ రావు ఎటువంటి సమాధానాలు ఇస్తారు? ఎందుకంటే ఇప్పటికే స్కామ్కు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో ఆ సేకరించిన ఆధారాలు అప్పటికే కొంతమంది నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్లు వీటన్నిటిని కూడా పరిశీలించి శ్రవణ్ రావు ఇచ్చే సమాధానాలతో వాటిని సరిపోల్చుకొని అయితే సిట్ అధికారులు దీనికి సంబంధించి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం వరకు అయితే శ్రవణ్ రావు విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. సౌజన్య. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది